వాలంటీర్లకు వందనం పేరుతో గ్రామ వార్డు వాలంటీర్లను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ మేరకు జిల్లాలో 9,034 మంది వాలంటీర్లను సన్మానించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ షర్మిలారెడ్డి, జేసీ తేజ్ భరత్, డిఎల్డీఓ వి శాంతమణి, జిల్లా రిసోర్స్ పర్సన్ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జగనన్న మానస పుత్రికలు వాలంటీర్లు అన్నారు. వాలంటీర్లు వ్యవస్థ ప్రపంచం మెచ్చుకున్న గొప్ప వ్యవస్థ. ఈ ఆలోచన ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించడం సాధ్యం చేశారన్నారు. నెహ్రూ ఆశించిన మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సేవలు అందించడం జరగలేదు. అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని, పేదవాడి జీవితం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో డీబీటీ ద్వారా నేరుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అత్యంత గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వాలంటీరీ వ్యవస్థ అని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో 5 వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి నగదు రూపంలో 45,000 చొప్పున, మండల మున్సిపాలిటీలలో 15 మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డులతో పాటు 30,000, మిగిలిన వాలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డు నగదు రూపంలో 15,000 అందించడం జరిగింది. వాలంటీర్లకు మంత్రి చేతుల మీదుగా దుస్సాలువా జ్ఞాపికతో ఘన సత్కారం నిర్వహించారు. ఆశయం కోసం వచ్చినటువంటి పార్టీలు అనేకమైనవి. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తేవాలని తెచ్చి అందులో ఆశపరులు ఎంటర్ అయ్యారు, అత్యాశపరులు ఎంటర్ అయ్యారు. అది క్లోజ్ అయ్యి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆశయంతో పెట్టాడు. తెలుగువాడు ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధులు అమ్మేస్తున్నారు అనేటువంటిది. అదే ఆశయం ఈ ఆశపరుడు చంద్రబాబు గారు వచ్చారు. దాన్ని అత్యాశ మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకున్న తర్వాత అది క్లోజ్ అయ్యింది. చిరంజీవి గారు వచ్చారు. ఆయన ఒక ఆశయం అన్నాడు, తన సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిగా చేయాలి. ఆయనకి రాజ్యసభ కేంద్ర మంత్రి ఆశ వచ్చింది, రాష్ట్రం వెళ్ళిపోయింది. అవునే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక మార్పు పాలన చేశాడు. పేదవాడికి ఎక్కువ డబ్బు అవసరం, జబ్బు చేస్తే అవసరం. ఆ డబ్బు కోసం వాడు పడే కష్టం ఎంత కాదు. ఆ కష్టం లేకుండా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన చాలా మంది ఇందులో పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్, బీసీలకి చదువు దక్కలేదు, ఆ దక్కించడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ చేసిన, గృహ నిర్మాణాలు చేసిన, ఒకటి కాదు రెండు కాదు, రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమాలు తీసుకుని ఆశయంతో చేశారు. ఆయన మరణిస్తే 600 మంది మరణించారు. 640 మంది దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను చాలా సందర్భాలు చెప్తాను. అందరూ తండ్రి ఆస్తికి వారసులు ఉంటారు, కానీ తండ్రి ఆశయానికి వారసులు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట. ఇప్పుడు చూడండి, ఇంకొక ఆయన పెట్టాడు అదే టైంలో. ఇది మనం ఎవరు వినకూడనటువంటిది. వాళ్ళ వాలంటీర్స్ గా చెప్తున్నాను, ఎవరు వినకూడనటువంటిది. ఏ ప్రభుత్వ లక్ష్యమైనా ప్రజాస్వామ్యంలో పేదరికంలో ఉన్నవాడిని ఆదుకోవడమే. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆ పేదవాడికి మంచి చేస్తానని ఓడించడానికి ఒక ఏజెండా అంటాడు ఆయన. అది కొంచెం భయంకరం. ఆశయం ఉన్న వ్యక్తి ఒక్కడిగా ఉన్నాడు జగన్ గారు. ఆశావాదులు అంటే ఆశపరులంతా ఒక పక్కన ఉన్నారు. జగన్ గారు ఎవరు నమ్మారంటే, నేను చేసినటువంటి వ్యవస్థ ప్రజలకు మంచి చేసింది, అదే ఈ వాలంటీర్ వ్యవస్థని ఆయన నమ్మాడు.